హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రసాద్. ఈరోజు మేము వచ్చేసరికి కంచి కామాక్షి అమ్మవారు దర్శనం చేసుకోవడానికి వచ్చాము. ఇన్సైడ్ కెమెరా అలౌ లేదు కాబట్టి అవుట్ సైడ్ నార్మల్గా తీస్తున్నాను. ఈ ఆలయం వచ్చేసరికి శక్తిపీఠాల్లో ఒకటనమాట. ఇక్కడ అమ్మవారి ప్రత్యేకత ఏమిటి అంటే, ఇక్కడ అమ్మవారు రాజరాజేశ్వరి దేవి ఆసనంలో ఉండడం వల్ల సృష్టిలో ఉండే అన్ని శక్తుల మీద ఆవిడ ప్రభావం ఉంటుందని అంటారు. అమ్మవారు ఉగ్ర రూపంలో ఉండి బలి తీసుకుంటూ ఉంటే ఆదిశంకరాచార్యులు వారు అమ్మవారి ఉగ్ర రూపాన్ని తగ్గించడానికి ఆదిశంకరాచార్యులు వారు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. ఇక్కడ శ్రీచక్రానికి పూజలు జరుగుతాయి. అమ్మవారు ఇక్కడే ఉండిపోమని ఆదిశంకరాచార్యులు కోరడంతో ఆవిడ ఇక్కడే ఉంటారన్నమాట. ఉత్సవాల టైంలో మాత్రం అమ్మవారు ఆదిశంకరాచార్యులు అనుమతితో బయటకు వస్తారని ఇక్కడ స్థల పురాణం. మనకి ఇన్సైడ్ కెమెరా అలౌ లేదు కాబట్టి మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి 300 మీటర్ల దూరంలోని వామనమూర్తి ఆలయం ఉంటుందన్నమాట. ఇప్పుడు మీకు వచ్చేసరికి వామనమూర్తి ఆలయం చూపిస్తాను. ఇదే వచ్చేసరికి వామనమూర్తి ఆలయం. ఇంకా ఆలస్యం చేయకుండా మేము లోపలికి వెళ్ళిపోయాము. లోపలికి వెళ్ళిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే దర్శనాలు జరుగుతున్నాయి కానీ మొత్తం టెంపుల్ వచ్చేసరికి రీమోడలింగ్ చేస్తున్నారు. ఫుల్గా రీమోడలింగ్ చేస్తున్నారు. ఇది వచ్చేసరికి గుడ్ మూవ్. మాకు వచ్చేసరికి కొంచెం బ్యాడ్ మూవ్, ఎందుకంటే మేము టెంపుల్ సరిగ్గా చూడలేకపోయాం. మొత్తం చూసారు కదా, ఎక్కడికక్కడ ఇసుక ఇటుకలు ఇవన్నీ ఉన్నాయి. ఈ టెంపుల్ ప్రత్యేకత వచ్చేసరికి ఇది వామనమూర్తి ఆలయం. మీకు ఆల్రెడీ చెప్పాను. తమిళ వాళ్ళు ఉలగలందరూ పెరుమాలని అంటారు. ఇక్కడ స్వామి త్రివిక్రమూర్తి అవతారంలోని దర్శనమిస్తారు. 32 అడుగులు పొడవు, 20 అడుగుల వెడల్పుతోనే ఒక కాలు బలిచక్రవర్తి మీద, మరొక కాలేమో ఆకాశం వైపు చూపిస్తూ స్వామి ఉగ్ర రూపంలో కనిపిస్తారన్నమాట. ఈ ఆలయం విష్ణుమూర్తి 108 దివ్య దర్శనాల్లో ఒకటి. ఇక్కడ నుంచి దర్శనం చేసుకొని మేము బయటికి అయితే వెళ్ళిపోయామన్నమాట. టెంపుల్ బయటికి వెళ్ళిపోయి మేము తర్వాత ఏమో ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్కి బయలుదేరిపోయాము. యాక్చువల్లీ ఇక్కడ టెంపుల్స్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 5:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకును, మళ్ళీ మధ్యాహ్నం 4 గంటల నుంచి రాత్రి 8:30 వరకు ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసరికి మీకు ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఇది వచ్చేసరికి కాంచీపురంలోనే అతిపెద్ద టెంపుల్ అనమాట. అతిపెద్ద దేవాలయం 25 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుందన్నమాట ఈ టెంపుల్. ఈ టెంపుల్ అద్భుతమనే చెప్పాలి, అంత బాగుంది టెంపుల్ అయితే మాత్రం. మీకు కార్తీక మాసం టైంలో అయితే అస్సలు ఖాళీ ఉండదట, అంత గొప్ప విశిష్టత కలిగిన టెంపుల్ ఇది. ఈ టెంపుల్ వచ్చేసరికి 3000 సంవత్సరాలు పూర్వం నాటిదని ఇక్కడ స్థల పురాణాలు చెప్తున్నాయి. ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ కామాక్షి అమ్మవారు స్వయంగా తన చేతులతోని ఇసుకతో తయారు చేసిన శివలింగాన్ని మనం దర్శించుకుంటాం అన్నమాట. మేము దర్శనం చేసుకొని బయటకు వస్తాం అన్నమాట. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి కోనేరు. ఈ కోనేరు స్టాప్ చేసి ఉంటున్నారు, మొత్తం క్లోజ్ చేశారు మొత్తం. ఈ కోనేరు కూడా చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ టెంపుల్ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఖచ్చితంగా చూడదగిన టెంపుల్ ఇది. ఇంకొకటి ఏంటంటే, మేము అలా బయటకు వచ్చేసరికి మన నందివాహనం కనబడింది. అక్కడ ప్రతి ఒక్కరు దీపాలు వెలిగించి దండం పెట్టుకున్నారు. మేము కూడా దీపాలు వెలిగించి దండం పెట్టుకున్నాము అక్కడ. ఈ ఏకాంబరేశ్వర స్వామి ఆలయం వచ్చేసరికి పంచభూతలింగ క్షేత్రాల్లో ఒకటనమాట. ఇది వచ్చేసరికి పృథ్వీలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, జంబుకేశ్వర్లోని జలలింగం మరియు శ్రీకాళహస్తిలో వాయులింగం కలవు. ప్రతి టెంపుల్ కూడా అద్భుతంగా ఉంటుంది. నేను రానున్న డేస్లోని ప్రతి వీడియో మన ఛానల్లో వస్తుంది, మీకు చూడండి. ఈ టెంపుల్ వచ్చేసరికి చాలా అంటే చాలా పెద్ద టెంపుల్. బీభత్సమైన క్రౌడ్ కూడా ఉంది టెంపుల్కి. చాలా అంటే చాలా పెద్ద టెంపుల్ వల్ల మీకు జనాలు కనబడట్లేదు, చాలామంది జనాలు ఉన్నారు. టెంపుల్ కూడా చాలా అద్భుతంగా ఉంది, ఖచ్చితంగా చూడవలసిన టెంపుల్. ఇప్పుడు మా దర్శనాలన్నీ పూర్తయిపోయి మేము ఇంకా బయటికి వెళ్ళి, ఈ టెంపుల్ వచ్చేసరికి చాలా ప్రశాంతంగా మనసు తీరిక అయ్యేలాగా ఉందన్నమాట. చాలా గొప్పగా అనిపించింది. నేను వెళ్ళకపోయి ఉంటే ఖచ్చితంగా మిస్ అయిపోదును. మీకు పావురాలు ఎక్కడికక్కడ చాలా గొప్పగా ఉంది టెంపుల్ మాత్రం. మీరు ఇప్పుడు చూసారు కదా గోపురం. ఈ రాజగోపురం ఎత్తు వచ్చేసరికి 192 అడుగులు. ఇది మన దేశంలోనే అతిపెద్ద రాజగోపురాల్లో ఒకటి. శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారు ఇది. ఇప్పుడు మీరు చూసారు కదా, చాలా పెద్ద టెంపుల్. నడుచుకుని వెళ్ళడానికి కూడా ఒక 300 మీటర్స్ ఉండొచ్చు అనుకుంటా టెంపుల్ నుంచి గోపురానికి.
మేము యాక్చువల్లీ మీకు ఇందాక చెప్పాను కదా, మనకి మార్నింగ్ సెక్షన్లో రాలేదు, మేము వచ్చేసరికి ఈవినింగ్ సెక్షన్లో వచ్చాం. 4 గంటల నుంచి 8:30 లోపు మేము 4 టెంపుల్ దర్శించుకోవాలనుకుంటున్నాం. ఈ 4 టెంపుల్ పూర్తయిపోవాలి కాబట్టి మేము ప్రతిదీ కవర్ చేయకుండా ఎంత వీలైతే అంత వేగంగా వెళ్ళిపోవాలని అనుకుంటున్నాము. చూశారు కదా, గోపురం చాలా పెద్ద గోపురం. మీరు మామూలుగా చూడాలంటే తల ఎత్తి చూడాలి, అంత పెద్ద గోపురం అనమాట. ఇలా వచ్చేసరికి మేము ఇంకా బయటికి వెళ్ళిపోతున్నాము. ఈ టెంపుల్ కూడా నాకు తెలిసి డెవలపింగ్ చేస్తారేమో ఇప్పుడు, ఎందుకంటే గోపురం లోపల నుంచి ఎంట్రీ ఇవ్వలేదు, మీకు పక్క నుంచి ఇచ్చారనమాట. గోపురం డోర్ అసలు తీయలేదు. మేము పక్క నుండి వచ్చాము, ఇప్పుడు పక్క నుండి వెళ్ళిపోదాం. నాకు తెలిసి డెవలప్మెంట్ ఉంది. ఇప్పుడు వచ్చేసరికి మనం వరదరాజ ఆలయానికి వచ్చామన్నమాట. ఇక్కడే మన బంగారు బల్లి, వెండి బల్లి దర్శనం కూడా ఇక్కడే అన్నమాట. నేను బంగారు బల్లి, వెండి బల్లి దర్శనం కోసం అని మా అమ్మగారు ప్రత్యేకంగా ఈ ఆలయానికి వెళ్తా ఉన్నారు. మేము వచ్చే దారిలోని బీభత్సమైన వర్షం పడింది. వచ్చేసరికి క్లియర్ అయిపోయింది. ఈ ఆలయం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది, ఎందుకంటే ఆ వర్షానికి కొద్దిగా చిన్న స్నో టైప్ అని చాలా అద్భుతంగా ఉంది. మీరు ఇప్పుడు ఇందాక చూశారు కదా కోనేరు, ఇక్కడ కూడా కోనేరు స్టాప్ చేసినట్టున్నారు. ఏమో మనకు తెలియదు రీజన్ ఏంటనేది. కోనేరు అయితే లోపలికి అలౌ చేయట్లేదు. ఇప్పుడు వచ్చేసరికి మనం చూడండి వెంకటమూర్తిని దర్శనం చేసుకున్నాము. ఇది వచ్చేసరికి విగ్రహం అటుపక్క ఒక దేవుడు, ఇటుపక్క ఒక దేవుడు ఉంటారన్నమాట. ఇది వచ్చేసరికి చాలా బాగుంది చూడడానికి. మనకి కెమెరా తీయనివ్వట్లేదు, కాకపోతే ఏదో అలా పట్టుకొని చేత్తో నడిచేస్తున్నాను నేను అంతే. దీని తర్వాత మనం వచ్చేసరికి వెండి బల్లి, బంగారు బల్లి, ఇంకా మిగతా టెంపుల్ కూడా చూద్దరు ఒకసారి. మేము దర్శనం అయ్యేసరికి ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది. నేను వెండి బల్లి, బంగారు బల్లి దగ్గర చాలా అంటే చాలా టైం పడిసింది, ఎందుకంటే పైకి వెళ్ళాలి, పైకి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. అక్కడ కెమెరా తీయడం లేదు మనకి పూర్తిగా. నైట్ ఈ టెంపుల్ని చూడడం అద్భుతం అనమాట. చాలా అంటే చాలా అద్భుతం అనిపించింది నాకు టెంపుల్. చాలా గొప్పగా అనిపించింది టెంపుల్ చూసిన తర్వాత. ఈ టెంపుల్ బయటకు వచ్చిన తర్వాత మీకు సైడ్న బట్టలు అవి ఉంటాయి అన్నమాట. ఇక్కడ కొద్దిగా మాది వైజాగ్, ఆ వైజాగ్తో పోలిస్తే కొద్దిగా బెటర్ రేట్సే ఉన్నాయనిపించింది కొద్దిగా. అక్కడ వచ్చేసరికి మా నాన్నగారికి 4 షర్ట్లు తీసుకుంటానని మా అమ్మగారు ఆగారు. అక్కడ ఒక 20 మినిట్స్ లాగ్ అయిపోయింది. మొత్తానికైతే మేము అనుకున్నట్టు 4 టెంపుల్ని ఇన్ టైంలోనే దర్శనం చేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసరికి మా టైము అరౌండ్ 8:30 అయిపోతుంది. ఇప్పుడు టెంపుల్ కూడా క్లోజ్ చేసే టైం అయిపోయింది. అది మేము వేగంగా రావడం వల్ల కొద్దిగా బాగా ఇదైందనమాట. ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చేసరికి ఒక హోల్సేల్ షాప్కి వెళ్ళాం అనమాట, చీరలు తీసుకోవడానికి. అమ్మవాళ్ళు తీసుకుంటానంటే అక్కడికి వెళ్ళాము. ఇక్కడ పట్టిందండి కనీసం ఒక 3 గంటలైనా ఉన్నాము. అది కనీసం 2 గంటలు ఉన్నాం ఈజీగా. అంటే మేము భోజనం చేసేసరికి ఆల్మోస్ట్ 11:10 ఇలా అయిపోయిందండి. ఇక్కడ చీరలు క్వాలిటీ అయితే మాత్రం చాలా అద్భుతంగా అనిపించింది. మా వాళ్ళకి కొన్ని చీరలు నచ్చాయి, కానీ వాటి ప్రైస్ వైజ్ అంత గొప్ప యాక్యురేట్గా ఏమి అనిపించలేదు. ఎందుకంటే అదిగోండి మీరు చూస్తున్నారు కదా రెడ్ కలర్ శారీ, అది వచ్చేసరికి 5,000 6,000 అన్నారు. అంత రేటుకి అంత వర్త్ అనిపించలేదు, కానీ క్వాలిటీ అయితే మాత్రం చాలా గొప్పగా ఉంది. మా వాళ్ళు అది తీసుకుందాం అనుకున్నారు, కానీ వాళ్ళు అంత తగ్గించలేదు. ఆ తర్వాత ఏవో 1-2 తీసుకొని మన వాళ్ళు, మీకు తెలిసిందే కదా ఆడవాళ్ళతో షాపింగ్ ఎలా ఉంటుందో, ఒక రేంజ్లోనే ఆడేసుకున్నారు. నేను మా చిన్న అయితే మాత్రం ఎంతకైతే వెళ్ళలేదు. ఆ కెమెరా పట్టుకొని కొంచెంసేపు వీడియో తీశాను. అక్కడి నుంచి మేము మా వాళ్ళు 1-2 షాపింగ్ చేసుకొని ఒక రెస్టారెంట్కి వెళ్ళాం అనమాట. దగ్గరలో అదే తీసుకుంది. టైం 11 అయిపోయింది కదా అప్పటికే. అక్కడ భోజనం నాకైతే ఏమీ నచ్చలేదు, ఎందుకంటే మన ఆంధ్ర స్టైల్ రాదు కదా, అది వచ్చేసరికి తమిళనాడు స్టైల్ కదా. మా పిచ్చిది మాత్రం బాగానే తింటుంది. మా తమ్ముళ్ళకి బాగానే నచ్చింది అనుకుంటాను ఫుడ్. ఆవిడైతే నాకేస్తున్నాడు మా చేతిగాడు. మా అత్త కూడా కొద్దిగా కష్టంగానే తింటుంది. మా ఆవిడకి నచ్చలేదు. వీడు వచ్చేసరికి చెప్పాను కదా కార్తిక్ అని, మా తమ్ముడికి కూడా పెద్దగా నచ్చలేదు, ఏదో కష్టంగా తింటున్నాడు. నాకు కూడా కొద్దిగా నచ్చింది, కొద్దిగా నచ్చలేదు.
ఈ ఒక్క మా మరదలకే బాగా నచ్చినట్టు ఉంది. మా అమ్మకు కూడా ఏదో ఉందిలే ఒక మాదిరిగా అన్నట్టు తింటున్నారు మా అమ్మ కూడా. ఇలా మా 3 దర్శనాలు పూర్తయిపోయి నైట్‌కి బస్సు ఎక్కేసామండి. వచ్చేసరికి ఆదియోగి బయలుదేరుతున్నాము. మీకు ఆ వీడియో మీకు అప్లోడ్ చేస్తాను నెక్స్ట్. అది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలాగా మనకి తమిళ్ రాకపోయినా ఆల్రెడీ తెలుగులో చూసిన సినిమా కాబట్టి అలాగా సినిమా చూస్తూ మనం బస్సు ఎక్కేసి ఆదియోగి గురించి మాట్లాడుకుంటున్నాము. ఎలా ఉంటుంది ఏంటని. ఇంక ఈ వీడియోకి ఇంతే గైస్. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.